ఏదైనా చెప్పాలంటే చిన్న ఏజ్‌లోనే చనిపోయారు ఆయన. 63 ఒక అంటే ఒక డ్రామా 63 ఇయర్స్ రిహార్సల్ జరుగుతుంటే కన్యాశుల్కం కన్యాశుల్కం ప్రెస్ మీట్‌కి వెళ్ళొచ్చారు. షూట్‌లోనే హార్ట్ అటాక్‌తో కింద పడిపోయారు. అవన్నీ ఫాల్స్ న్యూస్ అండి. ప్రెస్ మీట్‌కి వెళ్ళొచ్చారు. ఆ! ఒక 3 రోజుల్లో ప్లే అనగా 6 అవర్స్ ప్లే కన్యాశుల్కం కంప్లీట్. ప్రెస్ మీట్‌కి వెళ్ళారు, వచ్చారు. కింద ఇప్పుడు శాస్త్రి గారు ఉండేవారు. శాస్త్రి గారు ఉన్నారా? లేదు. ఆయన అప్పటికి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇంకెవరో ఉన్నారు. పైన మెట్లెక్కుతుంటే కూలిపోయారు. కూలిపోతే తీసుకెళ్ళడం 50 రోజులు నరకం అనుభవించారు. 50 రోజులు ఉన్నారు. 50 హార్ట్ రోజులు అటాక్ వచ్చి. 50 రోజులు ఉన్నారు హాస్పిటల్లో, విజయ హాస్పిటల్లో ఉన్నారు. ఆఖరిని ఆయన గవర్నమెంట్ ఆఫీసర్లకి ఆయనకు వచ్చిన ఎయిల్మెంట్స్కి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారని చెప్పి వెనకాల తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళు మా అమ్మగారిని తీసుకుని నన్ను చేర్పించాలని గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి తీసుకుని చేరిన నెక్స్ట్ డే చెప్పేశారు మాకు, ఆయన బతకరండి, అన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయిపోయాయండి. ఎందువల్ల సార్? ఆయనకి ఏం హ్యాబిట్ లేదు. ఒకే ఒక వ్యసనం సిగరెట్ ఉండేదండి. ఆయన 7th క్లాస్ నుంచి ఎప్పటి నుంచో ఆయనకు అలవాటు. 60 షష్ఠపూర్తి చేసాం, చక్కగా చేసాం 60 ఏళ్ళు. రామకృష్ణ మఠంలో ఒక భక్తురాలు ఆవిడ చూసి మా నాన్నగారిని చాలా భక్తిగా ఉన్నారని చెప్పింది. బయటకు వచ్చారు, బస్సు ఎక్కే ముందు, ఆటో కూడా ఎక్కరు ఆయన, బస్సు ఎక్కే ముందు సిగరెట్ కాల్చుకుని వెళ్ళారు. ఆ వాసన ఏదో వస్తే చిచ్చి ఏమిటి ఇంత భక్తిగా ఉన్నారు మీరు సిగరెట్లా అనేటప్పటికీ ఇన్నేళ్ళు రాని ఒక పౌరుషం వచ్చి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసిపారేశారు. అప్పటి నుంచి ముట్టుకోవాలి. సో మా నాన్నగారికి ఆ టెన్షన్ లోపల డెవలప్ అయ్యింది. ఏమన్నా ఒక టెన్షన్ ఉంటే ఒక సిగరెట్ కాల్చుకుంటే రిలాక్స్ అయిపోతారు. నాకు అలవాటు ఉంది. ఆ సిగరెట్ ఎప్పుడు సాక్రిఫైస్ చేశారో అప్పటి నుంచి ఆ 3 ఏళ్లలో ఆయన టోటల్ ఆర్గన్స్ అన్నీ పాడైపోయాయి. అదొక్కటే కారణం. ఇప్పటికీ మా అమ్మ అంటుంది, నాయన నువ్వు మీ నాన్నగా సిగరెట్లు మానక నాయన, తగ్గించరా నాన్న, తగ్గించరా నాన్న, తగ్గించు కానీ మానకంటుంది. ఎందుకంటే తెలుసు, మన అమ్మకి తెలుసు ఆ సిగరెట్ మానడం అనేది మా నాన్నగారికి ప్రాణం మీదకి వచ్చింది. ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలండి. బుక్ రీడింగ్ అనేది ఒక రిలాక్సేషన్, కొంతమంది టెన్షన్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్స్ ఆడడం ఒక రిలాక్సేషన్. అలాగే మా నాన్నగారికి గుడికి వాటికి వెళ్తారు. ఆ సిగరెట్ అనేది ఆయనకి చాలా అలవాటు, ఎక్కువని కాదు చాలా అలవాటు ఉంది. అది కూడా మానేశారు. అనేటప్పటికి లోపల టెన్షన్, ఓ పక్క నాటకాలు, ఓ పక్క సీరియల్, ఎప్పుడన్నా సినిమాలు, ఇవన్నీ ఆ టెన్షన్ బయటపడటానికి సిగరెట్ మానేశాడు. 3 ఏళ్లలో మొత్తం ముంచేసింది. మధ్యలో టైఫాయిడ్ కూడా వచ్చింది నాన్నగారికి. ఆ టైంలో ఫ్యామిలీ డాక్టర్ మాట విని సరిగ్గా చూసుకోక మజ్జిగలు తాగేసి మా అమ్మగారిని అటు మెంగళూరు, అటు కర్ణాటక యాత్రగా తీసుకెళ్ళి ఆరోగ్యం. ఇప్పుడు చావుకి ఏదో ఒక కారణం ఉండాలి కదండి. బ్రాహ్మణ కుటుంబం కదా మాది, బ్రాహ్మణ కుటుంబం. ఎటువంటి అలవాట్లు లేవు ఆయనకి? లేదండి, ఒక సిగరెట్ తప్ప. నాన్ వెజ్ తినరు? నాన్ వెజ్ అసలు కేకులు కానీ బిస్కెట్లు కానీ ఇవన్నీ అసలు దాంట్లో ఎగ్గు ఉంటాయని చెప్పి తినరు. అంత ఇదానికి. ఒకప్పుడు జున్ను మా నాన్నగారికి చాలా ఇష్టం. అప్పుడు మా నాన్నగారికి ఏదో జ్వరం వస్తే ఉత్తినే మా మామగారు, నాన్న అది తినకూడదా, దాంట్లో కోడిగుడ్డు ఉంటుందంటే ఆ జున్ను కూడా మానేశారు. జ్వరం వచ్చినప్పుడు జున్ను తినకూడదు అని ఉత్తిని సరదా చెప్పడం మా మామగారు, ఆయన దాంట్లో కోడిగుడ్డు ఉంటుందా అంటే మానేశారు. అలాగే మా ఇంట ఎవ్వరూ అసలు నాన్ వెజ్ అనేది అసలు అలవాట్లేదు. చిన్నప్పుడు అంటే నేను పుట్టే ముందు కొంచెం ఆయన కొంచెం అప్పుడప్పుడు బీర్ కానీ ఇలాంటివన్నీ జల్సాగా తీసుకున్నారు. వాళ్ళ బ్యాచ్ ఉండేది, రాజబాబు గారి బ్యాచ్, ఆంధ్ర దిలీప్ చలం గారి బ్యాచ్, వీళ్ళంతా మంచి బ్యాచ్. ఇప్పుడు కె విశ్వనాథ్ గారి లాగా చలం గారు కానీ, పద్మాలయ కానీ, పిఏపి కానీ, వీళ్ళందరూ కూడా మంచి ప్రోత్సహించారు నాన్నగారు. సో మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. చలం గారు మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పట్లో మంచి డ్రెస్లు వేసేవారు మా నాన్నగారు. నువ్వు పుట్టావు అన్నీ పోయారా తిడతారు. అయితే అప్పట్లో మంచి జాలీగా ఉండేవారు ఆయన. ఆయనంతా మీకు వచ్చింది, ఆయనంతా దానివల్ల పోయింది. బట్ ఆర్థిక ఇబ్బంది ఏం లేదు అసలు? లేదండి. ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడటం అంటే మనకి ఆఫర్లు తగ్గిపోయిన తర్వాత కుటుంబం దీని మీద అనేది నెల జీతం లా కాదండి. సినిమాలు బ్రేక్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు టైం బాగుండు కదా, బ్రేక్ ఒక్కోసారి నెలలు వస్తాయి. అలాంటప్పుడు చిన్న చిన్న అప్పులు, అది కూడా భయపడేవారు. ఒక్కోసారి వెళ్తే ఆయన అప్పటికే ఒకే మనిషి చంద్రమోహన్ గారు, ఆయన అందరికి ఇచ్చేది. ఏమన్నా వస్తే ఇంక ఆయన బయట ఇంకెక్కడ అప్పు చేయరు ఆయన. చంద్రమోహన్ గారు వెళ్తారు, చంద్రమోహన్ ఇదిగో తీసుకురా గారు. ఇక్కడ మా ఇంటి ఎదుర్కొనే పెద్ద స్థలం ఉండే చంద్రమోహన్ గారు, 2 ఇళ్ళు,
అక్కడ బ్యాడ్మింటన్ వాళ్ళ స్థలంలో ఆడేవాళ్ళం. రేవరాజ శెట్టి గారు, మన కృష్ణారెడ్డి గారు సినిమాల్లో కెమెరామెన్ శరత్ గారు, ఓకే. మేము. బట్ ఆయన చూసి జాగ్రత్త పడలేదా? నాన్న లాంటి వాళ్ళు చాలా మంది చంద్రమోహన్ గారు సినిమాల మీద సంపాదించిన ఎక్కువ ప్లేస్ల మీదే పెట్టారు. రియల్ ఎస్టేట్ శోభన్ బాబు గారిని చూసి బాగా నేర్చుకున్నారు ఆయన. వాళ్ళిద్దరు మంచి దోస్తులు కాబట్టి. అయ్యో, అలా నాన్నగారు కానీ వీళ్ళ టీం కానీ. శోభన్ బాబు గారు అంటే మా నాన్నగారు పెద్ద పిఆర్ మెయింటైన్ చేయరు. నేను నాలాగానే, ఆయనలాగా నేను, నాలాగా ఆయన కాదు, ఆయనలాగా. ఆయన ఎప్పటితో పని చేసుకొస్తారు, ఇంట్లో కూర్చుంటారు, పూజ చేసుకుంటారు, మౌనంగా గుడికి వెళ్తారు. పక్కన పొట్టి ప్రసాద్ గారు, ఆయన పిఆర్ బాగా మెయింటైన్ చేస్తారు. అందరితో ఆ హాస్యంతో, వాటితో మాటలతోటి. సో సోహన్ బాబు గారు అందరూ ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఫోన్లో. ఆయన అడ్వైస్ చేస్తారు, ఇన్వెస్ట్ చేయి, స్థలాల మీద ఇన్వెస్ట్ చేయి. ఆ నాన్నగారు ఎందుకులే మా ఇంటి పక్క స్థలం కూడా పెద్దది వచ్చేది, డబ్బులు ఉండి కొనలా. అలాగే హైదరాబాద్లో కూడా మరి ఇండస్ట్రీ మారాక అక్కడ మా నాన్నగారికి ఇచ్చారు. ఎందుకు ఆ కొండల్లో ఆ రాళ్ళల్లో ఎందుకు ఏం అవసరం వస్తుంది అనేది ఆయన పట్టించుకోవాలి. సేమ్ ఇంతే ఆయన మేనరిజం ఉండేది. సో అది కూడా అమ్మేశారు. ఇంకా అది అసలు కొనలేదు. ప్రాపర్టీస్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఒక్క ఇల్లే మా నాన్నగారికి. మా మామగారి ప్రాపర్టీ 2 ఎకరాలు మా కొండిపుర పామర్ మా మామగారు ఊర్లో ఉంది ఆస్తి. ఆ ఆస్తిని ఒకడు కాజేసాడు, కవులకి ఇచ్చారు. అది ఎవరంటే మన చలపతిరావు గారి అన్నయ్య కుమారుడు ఎవరు. ఓకే. చలపతిరావు గారు చాలా మంచి అయినా శాలిగ్రామం వచ్చే ముందు మన హీరో సూర్య గారు, నాన్నగారు శివకుమార్ గారు ఆ వీధిలోనే మేము ఉండేవాళ్ళం అదిగింట్లో అప్పట్లో. సో అప్పటి నుంచి ఫ్రెండ్. సో ఆయన చెప్పి మేము ఆ స్థలాలు కవులకి ఇచ్చాం. చలపతిరావు గారు చాలా మంచివారు, వాళ్ళ అన్నయ్య గారు చాలా మంచివారు. ఆయన పోయే ముందు కూడా చెప్పారు, రంగారావు ఇది నీ మీద రాయించుకో. మా నాన్నగారు ఎందుకే అవసరం లేదు అని చెప్పి వదిలేశారు. ఎప్పుడు ఆయన పోయారో వాళ్ళ సంతానం తర్వాత రాయించుకున్నారు. సో మోసం చేశారు. అందుకని ఇప్పటిదాకా నేను మా నాన్నగారు వాళ్ళ మా అమ్మగారు ఊరికి తీసుకెళ్ళలేదు. నేను అసలు వెళ్ళదలుచుకోవాలి. ఆ పామర్రు కొండిపురం అనేది ఉంది మన బందరు గుడివాడ దగ్గర. మా తాతలు ఊరు పక్క ఇక్కడ అద్దంకి దగ్గర కలవకూరు. ఓకే. అక్కడికి 70 ఏళ్ళు మా నాన్న కూడా తీసుకెళ్ళా. నేను మళ్ళీ వెతుక్కుంటూ మా మహాలక్ష్మి అమ్మవారు మా తాత ముత్తాతలు గుడి కట్టారు అక్కడ. అది నాకు ఒక గుడిలో చెప్పి మా పెదనాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు కజిన్ బ్రదర్. యాక్చువల్గా మా నాన్నగారికి నో సిబ్లింగ్స్, ఒక్కళ్ళే. మా పెద్దాత గారు అబ్బాయిలు ఉన్నారు. ఆయనలో పెద్ద ఆయన రంగావజుల ఆదిశేషయ్య గారు, ఆయన ఎస్బీఐ విజయవాడ. మా నాన్నగారికి సినిమాలో ఎంత పేరుందో నాటకాల్లో మా పెదనాన్నగారు అంత పేరుంది. ఆయన కోట శంకర్రావు గారు, శ్రీనివాసరావు వీళ్ళందరూ కొలీగ్స్, బ్యాంక్ కొలీగ్స్ నాటకాలు. మా పెదనాన్నగారు నేను మళ్ళీ క్లోజ్, చాలా క్లోజ్. ఓకే. ఆయన దగ్గర పెదనాన్న చెప్పారంటే, రే ఈ ఊర్రా మీ మామగారు ఊరు, అది పామర్ కొండిపోయి అది కదరా, మీ తాత ఊరు అసలు కలవకూరు అద్దంకి దగ్గర ఇలా గుడి దగ్గర మహాలక్ష్మి గుడి అంటే. అప్పుడు వెతుక్కుంటూ వెళ్తే తెలిసి ఇప్పుడు ఆ ఊరితో టచ్లో ఒక 5-6 yearsగా నేను. ఇప్పుడు నా కార్ జర్నీ చేసినప్పుడు హైదరాబాద్కి వాటికి అక్కడికి వెళ్ళి గుడిలో ఇద్దరు చేయడం, మన వల్ల అయింది అమ్మవారికి శివుడి గుడికి ఇవ్వడం, అలా చేస్తూ